జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఏరియా కేటీకే 5 గనిలో ప్రమాదం జరిగింది. గనిలో బ్లాస్టింగ్ చేస్తుండగా ఓ కార్మికుడి చేతిలోనే మందుగుండు పేలింది. ఈ ఘటనలో శ్రీరాముల ప్రదీప్ అనే షార్ట్ ఫైరర్ తీవ్రంగా గాయపడ్డారు. చేతిలోనే మందుగుండు పేలటంతో ప్రదీప్ ఎడమ చేతికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గని లోపల 13వ లెవెల్లో బొగ్గు ఉత్పత్తి కోసం బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తీరుపై సింగరేణి అధికారులు విచారణ చేపట్టారు. ఈరోజు ఉదయం భూపాల్పల్లి డివిజన్లోని కేటీకే 5 గనిలో ఉదయం 6:50 దాదాపుగా షార్ట్ ఫైరర్ శ్రీరాముల ప్రదీప్ అనేటువంటి యువ షార్ట్ ఫైరర్ ప్రీ షిఫ్ట్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు డిటనేటర్స్ని రిజిస్టర్ చేయడం అంటే నమోదు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి క్రమంలో కొన్నిటిని రిజిస్టర్ చేసి ఇంకొక దాన్ని చేస్తున్నటువంటి క్రమంలో బ్లాస్ట్ అవ్వడం వలన ఆ డిటోనేటర్ ఈరోజు అతని ఎడమ చేతి థంబ్ అయితేంది, పాయింటింగ్ ఫింగర్ అయితేంది, మధ్య ఫింగర్ అయితేంది, మూడింటికి కూడా గాయాలవ్వడం, థంబ్ అనేది మొత్తానికే ఊడిపోయి బొగ్గు పిల్లల్లో పడడం అనేది జరిగింది. ఇది ఈరోజు మొన్న హరీష్ రావు గారు చెప్పినట్టే ఈ ఎక్స్ప్లోజివ్స్ డిటనేటర్స్ అని కాదు, జెలటిన్ స్టిక్స్కి సంబంధించినటువంటి దాంట్లో మన కంపెనీకి ఉండంగా లేకపోతే గతంలో ఉండంగా ఈరోజు ఎక్సెస్ టెండర్ తోటి కోల్ ఇండియాతో కానీ డబ్ల్యూసిఎల్తో పోల్చినట్లయితే ఎక్సెస్ టెండర్ ద్వారా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు, అనుకూల వ్యక్తులకు లాభాల కోసము, కమిషన్ల కోసము ఈరోజు ప్రయత్నం చేస్తూ సింగరేణి యాజమాన్యం వీటిని కొనుగోలు చేసి వాటిని ప్రయోగాత్మకంగా సింగరేణిలో చేయడం వలన ఇలాంటి ఒక నాణ్యత లేనటువంటిది, సేఫ్టీ లేనటువంటి ఒక డిటనేటర్స్ కానీ జెలటిన్ స్టిక్స్ వాడడం వలన ఈ ప్రమాదం జరిగింది అని భావిస్తుంది.